నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. టూరిజం కు ఏపీ హ్యాపీ అనేలా ఉండాలని అధికారులకు ఆదేశం. ముగిసిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ ఉపసంహరణ. బరిలో నిలిచిన 25 మంది అభ్యర్థులు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. హెచ్చరించిన మంత్రి అచ్చెన్నాయుడు. కక్ష రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదు. అధికారం అడ్డుపెట్టుకుని గతంలో అరాచకాలు చేసిన వాళ్లు తప్పించుకోలేరు. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్య. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో టూరిజానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. ప్రకృతి సేద్య ఆహారాన్ని ప్రమోట్ చేయాలని సీఎం సూచించారు. వాటర్ ఫాల్స్ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో గుర్తించి ప్రచారం కల్పించాలన్నారు. గండికోట, సూర్యలంక, లంబసింగిలను టెంట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లూపై నిత్యం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రజలు నిరంభేందరంగా కోళ్ళు కానీ గుడ్లు కానీ తినొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పత్రికల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. పేపర్లో కొన్ని దగ్గరలో కావాలని ఓవర్ యాంగ్జైటీతో టీవీల్లో మనుషులకు సోకిందని, లేకపోతే 40 లక్షలు 50 లక్షలు చనిపోయాయని ఇటువంటి ఎవరు కూడా నమ్మొద్దు. దయవుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. జగన్ ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన వారు చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విర్రవీగారు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని తెలిపారు. ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితి కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను. గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. స్క్రూట్నీలో 30 మంది నామినేషన్లు వ్యాలిడ్ కాగా అందులో 5 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ నెల 27న జరగనున్న ఎన్నికల్లో
25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో మున్సిపల్ శాఖ అధికారుల సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతితో పాటు పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ముందు ఉంచారు. తమ శాఖకు తగిన ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయింపులు చేయాలని మంత్రి నారాయణ కోరారు. ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారలేదంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ ఎంవీ నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. గతంలో తాము చేసిన ప్రతి ఉద్యమంలో పీడీఎఫ్ నేతలు పాల్గొని అరెస్టులు కూడా అయ్యారని, అందుకే ప్రతి ఒక్కరూ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, ముత్యాలరావు, రమేష్ బాబు, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో అనివార్యంగా పోరాటాలు పెంచాల్సిన అవసరం ఉంది. మాకు మద్దతుగా నిలిచే పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ విద్యుత్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సమగ్ర శిక్ష కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్య మిత్రులు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మున్సిపల్, పంచాయతీ లాంటి స్థానిక సంస్థలు కావచ్చు, లేకుంటే కేజీబీవీ లాంటి సొసైటీలు కావచ్చు, ఏపీ శాక్స్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి సమస్యల మీద జేఏసీ పనిచేస్తూ ఉంది. మా పోరాటాలకు మద్దతుగా నిలబడిన పీడీఎఫ్ ఎంఎస్సీలను గెలిపించమని, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేసిన కెఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటునిచ్చి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డును మాయాబజార్లా తయారు చేశారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. వ్యాపారులంతా కుమ్మక్కై మిర్చి ధర తగ్గించి రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. ఎర్ర బంగారంగా చెప్పుకునే మిర్చిని పండించే రైతులు ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని క్వింటాలకు 20,000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రామారావు, జొన్నల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రైతుకు సంబంధించి ఎగుమతి లేవని చెప్తున్నారు. ఎగుమతి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూడాలా. ఇవాళ కారం మిల్లు 25% ఇవాళ వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్లు కొత్తవి పెట్టాలా. వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చినట్లయితే రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, వచ్చి పర్యటనలు చేసిపోతున్నారు. అచ్చెన్నాయుడు గారు మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మంత్రి గారు ఆయన పర్యటనలు చేసిపోయారు. కానీ వీళ్ళెవరు ఇప్పటి వరకు కూడా దాని మీద పూర్తిగా నిఘా పెట్టి అక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టే పరిస్థితి లేదు. రైతులకు న్యాయం ఎట్లా చేయాలో కూడా వీళ్ళ దగ్గర విధి విధానాలు లేవు. దీనివల్ల భవిష్యత్తులో ఈ జిల్లాలో మిర్చి పంట పండించకపోతే కారమే దొరికే పరిస్థితి ఉండదు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదర్శ్ నగర్, తారకరామ నగర్, పెదపలకలూరు, స్వర్ణాంధ్ర నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అభివృద్ది పనులైన రోడ్లు, డ్రైన్లు స్థానిక ప్రజల అవసరాల రీత్యా ప్రాధాన్యత క్రమంలో చేపట్టడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగితే ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని, పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. తొలుత ఏటీ అగ్రహారం మస్టర్ పాయింట్ని తనిఖీ చేసి కార్మికుల హాజరుని తనిఖీ చేసి డివిజన్ పరిధిలో పారిశుద్ధ పనులపై ఇన్స్పెక్టర్, కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఆప్కాస్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలనే నిర్ణయం దుర్మార్గమైనదని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ నాగేశ్వరరావు విమర్శించారు. జీజీహెచ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పీడీఎఫ్ డబ్బులను దిగమింగిన ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా నియామకాలను తిరిగి చేపట్టాలని ప్రభుత్వం చూడడం కరెక్ట్ కాదన్నారు. ఆప్కాబ్ను వద్దు అనుకుంటే 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మీరు ఆలోచన చేయండి. ఆప్కాస్ను రద్దు చేసి ఆలోచన విరమించండి. ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఆప్కాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ 1% మార్జిన్ మనీతో పనిచేస్తూ ఉంది. అంటే ఉద్యోగుల జీతాల బిల్లుకు అదనంగా 1% మాత్రమే మన ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి మీరు 4% చెల్లించాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 4% చెల్లించడం అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులకి ప్రజల యొక్క సొమ్ము అదనంగా 3% చెల్లించడం. ఇవాళ రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ సగటు జీతం ఏడాదికి 2 లక్షల రూపాయలు. అంటే కనీస వేతనం నెలకి 15,000 కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు ఇంటూ 2.5 లక్షల మంది ఉద్యోగులు అంటే 50,000 కోట్ల రూపాయలు ఏడాదికి. దాని మీద మీరు 3% అదనంగా ఇవ్వడం అంటే ప్రైవేట్ కాంట్రాక్టులకి 1,500 కోట్ల రూపాయలు కట్టబెట్టుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని ప్రతిపాడు సీఐ జి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మరియు బాపట్ల రోడ్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున చెక్పోస్ట్ నిర్వహించి రాకపోకల వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50,000కు మించి నగదు, మద్యం నిబంధనలకు మించి తరలిస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిపాడు సీఐ శ్రీనివాసరావు, పెదనందిపాడు ఎస్ఐ మధుపవన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ చెక్ పోస్ట్లో అన్ని వాహనాలు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. 24 గంటలు డే అండ్ నైట్ కూడా ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తాం. ఎవరైనా కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఏవైనా అధిక మొత్తంలో ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, పొలవ పెట్టడానికి క్యాష్ కానీ మరే విధమైనటువంటి ఏ మెటీరియల్ ఎలక్షన్ సంబంధించి ఏదైనా క్యారీ చేసినట్టే వాటిని పట్టుకునే ఉద్దేశంతో మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ తరఫున ఎల్ఎల్ఎస్సి బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ దేశరాజు నరసింహరావుతో ది ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ ఎంజైమ్స్ అనే అంశం మీద ఉపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ ఎంజైమ్స్ ప్రాముఖ్యత, వీటిని వివిధ రంగాల్లో ఎలా ఉపయోగిస్తారు మరియు వీటిని ఉపయోగించి వివిధ రకాల వ్యాధులను ఎలా నయం చేయవచ్చు అని విద్యార్థులకు చక్కగా వివరించారు. విద్యార్థులతో రీసెర్చ్ ప్రాముఖ్యత మరియు ఏ విధంగా రీసెర్చ్ చేయవచ్చో వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు మరియు స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్కి చెందిన అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. In this session, we will explore how enzymes work, why they are so specific, and how scientists harness their power for various applications. By the end, I hope you will appreciate just how extraordinary these biological molecules are and how they continue to shape our understanding of life and technology. So, let's embark on this journey into the world of enzymes and uncover the secrets of these remarkable biocatalysts. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు చెన్నైలోని స్టేట్ మ్యూజియంను సందర్శించి అక్కడ ఉన్న అపురూపమైన బౌద్ధ శిల్ప సంపదను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలోని ఎగ్మోర్ మ్యూజియంలో అమరావతి బౌద్ధ శిల్ప సంపదను సందర్శించారు. అమరావతి శిల్ప సంపదకు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతి చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో అతి ముఖ్యమైన 500 శిల్పాలు కలవని అన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి వాటిని తరలించాలని చెప్పారు. 1885లోనే బ్రిటిష్ వారు అమరావతి నుంచి మద్రాసుకు తీసుకొచ్చారని, భావితరాలకు ఆ సంపదను చూసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని అన్నారు. మన అమరావతి సంపద మన వద్దనే ఉండాలని తెలిపారు. అమరావతికి చెందిన అద్భుత శిల్ప సంపద ప్రపంచంలో ఎక్కడా ఉండదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. కేఎల్ వ్యవసాయ కళాశాల నుండి అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతున్న 170 మంది విద్యార్థులు విజ్ఞాన సందర్శనలో భాగంగా తులసి సీడ్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. తులసి సీడ్స్ ప్రొడక్షన్ మేనేజర్, R&D సైంటిస్టులు విద్యార్థులకు సహకరించి హైబ్రిడ్ విత్తనోత్పత్తి, సీడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ తదితర విషయాల గురించి క్షుణ్ణంగా వివరించారు. కొరటిపాడు హనుమయ్య నగర్లోని శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
ఆలయంలో దక్షిణ కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు వంశీ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని కృపను పొందాలని కోరారు. అమ్మవారి అత్యంత దివ్యమంగళ విగ్రహం చక్కగా చతుర్భుజాలతో 4 చేతులతో మహిషాసుర సంహారం చేస్తూ ఒక చేతిలో ఖడ్గాన్ని, ఒక చేతిలో సంహరించినటువంటి రాక్షసుడి యొక్క తలని, ఒక చేతిలో రక్తపాత్రని ధరించి అభయ వరద హస్తములతో తనను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా సదా కాపాడేటువంటి దివ్యమంగళ స్వరూపంగా అమ్మవారిని ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చక్కగా అమ్మవారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం అమ్మవారి దేవాలయంలో విచ్చేసినటువంటి భక్త మహాశైలందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా కలదు. గత్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. నూతన కోశాధికారిని ఎన్నుకునేందుకు నామినేషన్ ప్రక్రియ జరగ్గా అసోసియేషన్లో సభ్యుడైన కొల్లా వెంకటేశ్వరరావు నామినేషన్ వేయగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసోసియేషన్ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లకు సమయం ఇవ్వగా ఒక నామినేషన్ వెంకటేశ్వరరావు గారు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఏకగ్రీవంగా కోశాధికారిగా గత్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కు నియమించుకోవడం జరిగిందని కెమిస్ట్ సోదరులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తారు. సుమారు 550 మంది సభ్యులు గల గత్తపూరి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్కి కోశాధికారిగా నాకు అవకాశం ఇచ్చినందుకు కార్యవర్గ సభ్యులకు, కెమిస్ట్ సోదరులకు ధన్యవాదములు. ఈ సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 27న జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాము పోటీ చేస్తున్నట్లు అరిగెల శివరాం ప్రసాద్, లగడపాటి వేణుగోపాల్ తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని వారు కోరారు. ప్రైవేట్ ఉద్యోగులకు వచ్చేసరికి నేను ప్రైవేట్ ఎంప్లాయీ అంటే లెక్చర్ని, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఉద్యోగ భద్రత ఉంటుంది, అలాగే గెస్ట్ లెక్చర్స్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు, శాలరీలు చాలా తక్కువ. వీటన్నిటి మళ్ళీ పార్ట్ టైం లెక్చర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి, అంటే శాలరీలు చాలా తక్కువ. అందుకని వీటి అంటే గ్రేడ్ మార్చాలి. ఇప్పుడు అవుట్ సోర్స్ కానీ వాళ్ళకి మనం గెస్ట్ లెక్చర్ ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళి కాంట్రాక్ట్గా మార్చేటది కొంత శాలరీ పెరుగుతుంది, కొద్ది ఉద్యోగ భద్రత కూడా కలుగుతుందని మేము మా పర్యటనలో వచ్చిన నాలెడ్జ్ అనమాట ఇదంతా. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రులు జరిగే ఎన్నికలు ప్రధానంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు. ఎవరైతే విద్యావంతులు ఉన్నారో విద్యావంతుల వాణిని శాసన మండలిలో వినిపించాలనేటువంటి ప్రధాన దృక్పథంతో కాన్స్టిట్యూషన్లో శాసన మండలిలో గ్రాడ్యుయేట్స్కి సీటు కేటాయించడం జరిగింది. అటువంటి సీట్ని ఓన్లీ విద్యావంతుల ద్వారానే ఫిలప్ చేయాలనేటువంటి స్పృహతో నేను ఈ ఎలక్షన్స్లో కంటాక్ట్ చేస్తున్నాను. దీనికి ప్రధాన కారణం, నేను గతంలో ఆంధ్ర సిటీ విద్యార్థి నాయకుడిగా 2003లో విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి నేను విజయం సాధించడం జరిగింది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.